జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు, కానీ యేసయ్య జక్కయ్యను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన స్థితిని చూచేవాడు ఆయన. నీ జీవితంలో మార్పు రావాలంటే మొట్టమొదటిది యేసయ్య ముఖాన్ని చూడాలనే ఆశ నీలో ఉండాలి. ప్రతి సంవత్సరం మీటింగులు పెట్టుకొని వాక్యాలు వింటాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, కానీ మన జీవితాల్లో మార్పు లేకపోతే దానివలన కలిగే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంటే 3 రోజులు కూటానికి ఒకడు రోజు వస్తున్నాడంట కూటానికి. మొదటే వచ్చి కూర్చుంటున్నాడు, ఆఖరి వరకు కూర్చొని వింటున్నాడు. వినేసిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, ప్రతి మీటింగ్ ఆఖరిలో ఎవరైనా దేవుని ఆత్మచేత నింపబడాలి అనుకుంటే ముందుకు రండి అని పిలిచాడు. అంత వీడు ముందుకు వస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, హల్లెలూయా 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 అని కాసేపు ఊగి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు అంట. రెండో రోజు కూడా ఎవరైనా దేవుని ఆత్మచేత నింపబడాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ముందుకి రండి అంటే రెండో రోజు కూడా ఏం చేశాడు, వచ్చాడు. మూడో రోజు కూడా దేవుని ఆత్మచేత నింపబడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే మళ్ళీ మూడో రోజు కూడా ముందుకి వచ్చాడు. పక్కనే ఒకడు నిలబడి అన్నాడంట, ప్రభువా వీడిని నింపబాకు, వీడు రోజు కారిపోతూ ఉంటాడు అన్నాడంట. ఏమవుతున్నాడంట, కారిపోతున్నాడంట. నువ్వు నింపుతూ ఉంటావు, వీడింటికి వెళ్ళి ఏమైపోతూ ఉంటాడు, కారిపోతూ ఉంటాడు. వీడిలో మార్పు రాదు. చర్చికి వెళ్తాడు, మీటింగులకి వెళ్తాడు, ఉద్యోగ సభలకు వెళ్తాడు, కూర్చుంటాడు, కానీ తాగుడు మాండో, కానీ పేకాట మాండో, కానీ బూతులు మాండో, వ్యభిచారం మాండో, దొంగతనం మాండో. వీడిలో మార్పు రానే రాదు. అలాగ మారని విశ్వాసులు ఎవరైనా ఈరోజు సభలో ఉంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఈరోజే నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి మనకు కనబడతాడు. ఈ వ్యక్తి తన సమాజం అంతటి చేత ద్వేషించబడిన వ్యక్తి. ఎందుకంటే మంచోడు కాదు, అందరికీ కీడు చేస్తూ ఉంటాడు, చాలా స్వార్థపరుడు, అందరి దగ్గర లాక్కుంటూ ఉంటాడు. తన ఉద్యోగం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే సొంకపు గుత్తదారుడు అని బైబిల్లో మనకు కనబడుతుంది. ఆయన పేరేంటి చెప్పండి, జక్కయ్య. ఈ జక్కయ్య అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అసహ్యం, ద్వేషం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు 100 రూపాయలు తీసుకోరా అంటే వీడు 200 రూపాయలు తీసుకుంటాడు. 100 రూపాయలు ఆడి జేబులోకి, 100 రూపాయలు గవర్నమెంట్ జేబులోకి. జక్కయ్యను చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే వీడంత పాపి లేడురా బాబు అనుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సుంకాలు వసూలు చేసే వాళ్ళని ఘోరమైన పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకు? ఒక కారణం ఏంటంటే 100 తీసుకోమంటే వీడు ఎంత తీసుకుంటాడు, 200 తీసుకుంటాడు. అయ్యగారు లేదండి నా దగ్గర, నేను రేపు తెచ్చిస్తానండి అంటే కుదరదు, కాలర్ పట్టుకొని అయినా వాడిని వసూలు చేస్తాడు, ముక్కు పిండి వసూలు చేస్తాడు. కోపం అందరికి. అంతేకాదు, అసలు ఆ ఉద్యోగం అంటేనే కోపం జనాలకి. ఎందుకంటే ఆ ఉద్యోగం ఎవరి కోసం చేసేవాళ్ళు అంటే పరాయి దేశస్తులు ఈ దేశం మీద పడి ఈ దేశాన్ని దోచుకుంటూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేశం కోసం ఉద్యోగం చేస్తున్నవాడు. ఉదాహరణకి కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద పడి మనల్ని దోచుకుంటున్న సమయంలో ఎవరైనా బ్రిటిష్ వాళ్ళ కోసం ఉద్యోగం చేశారనుకోండి, వీడు మంచోడు కాదురా, దేశద్రోహి అంటారు. అంతేనా కాదా? ఏమంటారు? దేశద్రోహి అంటారు. అలాగా రోమీయులు ఇశ్రాయేలు ప్రజలను దోచుకుంటున్న దినాల్లో, రోమీయులు ఇశ్రాయేలు ప్రజల్ని భయంకరంగా శ్రమలకు గురి చేస్తున్న దినాల్లో రోమీయుల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి అన్యుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఘోరమైన పాపి అని ఆ రోజుల్లో ప్రభువుని ఆరాధించడానికి మనం చర్చిలు ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాజ మందిరాలు ఉంటూ ఉండేవి. ఆ సమాజ మందిరాల్లో కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, నువ్వు రాకూడదు ఇక్కడికి, ఎందుకంటే నీవు అన్యులైన రోమీయుల కోసం పనిచేస్తున్నావు కాబట్టి నీవు పాపివి. అందుకే యేసు ప్రభువారు
ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈయన పాపులతోనూ సొంకరులతోనూ వ్యభిచారులతోనూ సాంగత్యం చేస్తున్నాడు అని గొనుక్కున్నారు. అటువంటి పరిస్థితుల్లో జక్కయ్య జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడో, ఈరోజు జక్కయ్య లాంటి నీ బ్రతుకును దేవుడు ఏ విధంగా మార్చగలడో అనే విషయాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఒకరోజు తన పరిచర్యలో భాగంగా యెరికో పట్టణానికి వస్తూ ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నేనే చదువుతానమ్మా, ఎవరు చదవద్దు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. ఏ పట్టణంలో చెప్పండి? యెరికో పట్టణం. యెరికో పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకోవాలన్నా, ఇతర దేశాలకు ఏవైనా వస్తువులు ఎగుమతి చేయాలన్నా యెరికో పట్టణం నుంచి కూడా ఆ ఎగుమతులు దిగుమతులు జరిగాయి. కాబట్టి ఎక్కువగా సుంకాలు పన్నులు వసూలు చేసేటువంటి కార్యాలయాలు ఆ పట్టణంలో ఉంటూ ఉండేవి. కాబట్టి చాలా సుసంపన్నమైన పట్టణంగా యెరికో పట్టణం ఆ రోజుల్లో వర్ధిల్లుతూ ఉండేది. యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలోనికి వచ్చారు. కాకపోతే యెరికో పట్టణము వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో శపించబడిన పట్టణం. ఎందుకంటే యెరికోని యెహోషువ కాలంలో నాశనం చేసినప్పుడు తిరిగి ఈ పట్టణాన్ని కట్టినవాడు శాపగ్రస్తుడవుతాడు అని దేవుడు శపించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ పట్టణాన్ని తిరిగి కట్టిన వారు శపించబడిన వారుగా మిగిలిపోయారు. యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి ఆ పట్టణము వర్ధిల్లుతూ ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభు వారు శపించబడిన వారిని సహితము రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యెరికోకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చినప్పుడు దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసయ్యను చూడగోరాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య ఆ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు విన్నాడు, యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బోధలు అద్భుతమైనటువంటి బోధలు. ఆయన పాపులను సహితము ప్రేమించేవాడు. ఆయన పాపుల బ్రతుకులు మార్చేవాడు. అందరూ థూ అని ఊసేసిన వాళ్ళ జీవితాలు కూడా ఆయన మార్చేవాడు. అసలు ఆయన ఎలా ఉంటాడో చూస్తే బాగుండు అనుకున్నాడంట మనసులో. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో మార్పు అనేది కలగాలంటే మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? మనలో మారాలనే ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో మారాలనే ఆశ ఉండాలి. నీలో ఆశ లేకపోతే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, ఎన్ని కోటాలు పెట్టినా సరే నిన్ను మార్చడం ఎవడతరం కాదు. నీలో మారాలనేటువంటి ఆశ ఉండాలి. ఒకసారి ఒక స్నేహితుడు తన స్నేహితుడిని భోజనానికి పిలిచాడంట. భోజనం బల్ల పెద్దగా ఏర్పాటు చేసి ఆ బల్ల మీద బిర్యానీ పెట్టాడు, చికెన్ కర్రీ పెట్టాడు, చికెన్ ఫ్రై పెట్టాడు, మటన్ ఫ్రై పెట్టాడు, ఇంకా ఏం పెట్టాడు, అబ్రహాం గారిని పెట్టి ఉంటాడేమో, ఇంకా చేపలు పెట్టాడు. అన్నీ పెట్టి కూర్చొని తినరా అన్నాడంట. అరే అన్నీ వేసావు కానీ అది వేయట్లేదురా అన్నాడంట. ఏమయ్యాలరా, అన్నీ వేసాను కదంటే అదెయ్యాలరా అన్నాడంట. తినాలంటే నేను అదెయ్యాలి. ఏదెయ్యాలరా? అదే వేయాలరా అన్నాడంట. ఏమేయాలంట? ఆకలి వేయాలరా అన్నాడంట. ఆకలి వేయకపోతే తింటావు మనం? తినం. నీలో ఆకలి ఉంటేనే నువ్వు తింటావు. నీలో ఆశ ఉంటేనే నీవు మార్చుకుంటావు. జక్కయ్యలో ఆశ కలిగిందంట. ఏమని అంటే యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనే ఆశ. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాలమందు యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనే ఆశ నీలో కలిగితేనే అది నీ జీవితంలో మార్పునకు ఒక నాందిగా ఉంటుంది. అది నీలో యేసయ్యను చూడాలనే ఆశ నీలో ఉండాలి. మతం మార్చుకోవటం, చర్చికి వెళ్ళటం, కానుకలు ఇవ్వడం, ఇవి దీనితో సరిపెట్టుకుంటే కుదరదు. కానీ
యేసయ్యను చూచే అనుభవం నీలో ఉండాలి. యేసయ్య ముఖాంతరంలోనికి చూచే అనుభవం నీలో ఉండాలి. జక్కయ్య యేసు ఎలా ఉంటాడో చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. చెప్పండి అందరూ, చెప్పాలి గట్టిగా. జక్కయ్య. జక్కయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు అని అర్థం. జక్కయ్య అంటే అర్థం ఏంటి చెప్పండి? పేరేమో నీతిమంతుడు, పవిత్రుడు. ఏమర్థం అంటండి జక్కయ్య అంటే? పవిత్రుడు. కానీ బతుకంతా అపవిత్రమే. పేరేమో ప్రేమకుమారు, ఆయనకి ప్రేమే లేదు. పేరేమో పరిశుద్ధం, కానీ పరిశుద్ధత లేదు. పేరేమో శాంతకుమారి. ఉన్నారు ఎవరన్నా? క్షమించండి ఉంటే. పేరేమో శాంతకుమారి, ఎప్పుడు చూసినా కసుబుసులు ఆడుతూనే ఉంటుంది. పేరు ఒకటి, బ్రతుకొకటి. జక్కయ్య పేరుకి అర్థం ఏంటంటే, జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. కానీ జక్కయ్య జీవితంలో పవిత్రత ఉందా? ధనాశ, డబ్బు డబ్బు డబ్బు, సంపాదించాలి, ఏదైనా చేసి సంపాదించాలి. పేరుకి విశ్వాసులం, బతుకులో పిశాచులం. ఎస్ ఆర్ నో? నీ బతుకేంటో పంపు దగ్గర తెలిసిద్ది, నీ బతుకేంటో రేషన్ డిపో దగ్గర తెలిసిద్ది, నీ బతుకేంటో ఇంకెక్కడ తెలిసిద్ది? చాలా చోట్ల అక్కడ తెలిసిపోద్ది నీ బతుకేంటో. ఒకసారి ఇద్దరు విశ్వాసులు పోట్లాడుకుంటున్నారంట. గొడవ పెద్దదయ్యి ఎల్లవమ్మా అనుకుంటుంటే పాస్టర్ గారు దారిని పోతున్నాడంట. చూసింది ఒక ఆవిడ, గబుక్కున చూసి హల్లెలూయా అంటుందంట. ఎల్లవమ్మని ఏం చేసింది? హల్లెలూయా చేసింది. పేరుకి విశ్వాసులు, బ్రతుకులో పిశాచి జీవితం, మార్పు ఉండదు. జక్కయ్య జీవితంలో అప్పుడు కూడా మార్పు లేదు. జక్కయ్య అనగా పరిశుద్ధుడు. జక్కయ్య అంటే ప్యూర్, పవిత్రుడు, ఏ కల్మషం లేనోడు. కానీ జక్కయ్య బతుకు మాత్రం పేరుకు తగ్గట్టుగా లేదు. ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ దేశాలను జయించిన వాడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధం హోరాహోరుగా జరుగుతూ అనేక మంది తన సైనికులు చచ్చిపోతుంటే ఒకడు మొత్తం మోటాముళ్ళు సర్దుకొని పారిపోతున్నాడంట. సైన్యంలో నుంచి ఎవడన్నా పారిపోతే ఊరుకోరు, ఆయన పట్టుకొచ్చి బందీని చేస్తారు. పారిపోకూడదు అలాగా. ఆయన పట్టుకొచ్చి తిన్నగా అలెగ్జాండర్ గారి దగ్గర తీసుకొచ్చాడంట. తీసుకొస్తే అలెగ్జాండర్ గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన డ్రమ్ యుద్ధం చేస్తాడు ఆయన, ఈ అలెగ్జాండర్ గారి దగ్గర తీసుకొస్తే అలెగ్జాండర్ గారి దగ్గర ఎందుకు తీసుకొచ్చారా అంటే అన్నాడంట, సార్ వీడు యుద్ధంలోంచి పారిపోతున్నాడండి అన్నారంట. అంటే ఆయన ఏంట్రా యుద్ధం నుంచి పారిపోతున్నావు అంటే, సార్ భయవేసేస్తాను సార్ అన్నాడంట ఆయన. అంటే అలెగ్జాండర్ అన్నాడంట, ఒరే నీ పేరేంట్రా అంటే, నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడంటాడు. ఆడి పేరు కూడా అలెగ్జాండర్ అంట. అన్నాడంట, ఒరే నీ పేరన్నా మార్చుకో, నీ తీరన్నా మార్చుకో. యాకోబు పోరాడుతున్నాడు దేవుడు. యాకోబు పేరు దేవునికి తెలిసి అయినా అడుగుతున్నాడు, నీ పేరేంటి అన్నాడు. అంటే నా పేరు సార్ యాకోబు అండి అన్నాడంట. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి చెప్పు? ఇశ్రాయేల్. దేవుడు పేరును మారుస్తాడు, తీరును మారుస్తాడు. మంచి పేరు పెట్టుకొని చెడు తీరున్నప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా నిన్ను మార్చేవాడు. కానీ నీలో ఏం ఉండాలంటే మారాలి అనే ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. నా బ్రతుకు మారాలి, ముందు నీలో ఆశ అనేది ఉండాలి. నేను మారాలి, నేను ప్రభువు ముఖాన్ని చూడాలి. ఎందుకంటే ప్రభువు ముఖాన్ని చూచినప్పుడే మనలో మార్పు కలుగుతుంది. జక్కయ్య ఒక ఆశను కలిగి ఉన్నాడు, యేసయ్యను నేను చూడాలి అని ఆశ. అదే తన మార్పుకు నాంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? సన్నిధికి వెళ్తున్నామండి. ఏంటది? ఎక్కడికి వెళ్తున్నారు? సన్నిధి. సన్నిధి అంటే ఏంటో తెలుసా? చర్చా. సన్నిధి అనే మాట హెబ్రీ భాషలో పాత నిబంధనలో చాలా చోట్ల వాడారు. సన్నిధి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ముఖము అని అర్థం అంట. సన్నిధి అంటే ఏంటి చెప్పండి? ప్రభు సన్నిధికి వెళ్తున్నావు అంటే ప్రభు ముఖము ముందుకు వెళ్తున్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు అంటే ప్రభువు ముఖము ముందుకు నువ్వు నిలబడతా ఉన్నావు. నీవు ఎప్పుడైతే చర్చిలోకి వస్తే సరిపోదు, సన్నిధి కాదు అది. చర్చిలో దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అది నువ్వు చర్చిలో వెళ్ళొచ్చు, ఇంటి దగ్గర వెళ్ళొచ్చు. చర్చి మానేమని చెప్పట్లేదండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆ చర్చిలోనే ఈ విషయాలు మీకు బోధించబడతాయి. దేవునికి స్తోత్రం.
కానీ చర్చికి వచ్చినంత మాత్రంలో ప్రభు ముఖం నువ్వు చూడలేవు. చర్చిలో అందరినీ దాటుకొని నీవు ఆత్మీయంగా ముందుకెళ్తేనే ఆయన ముఖాన్ని చూడగలవు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు ఒక ఆయన అంటాడు, కీర్తనలు 27వ కీర్తన 8వ వచనములో, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం నేనే చదువుతాను, వినండి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా హృదయమా? చెప్పాలి, నా హృదయమా దేవుని సన్నిధిని వెదకుము. నీవు దేవుని సన్నిధిని వెదికినప్పుడు ఆయన నీలో మార్పును తెస్తాడు. నువ్వు చర్చికి వెళ్ళిపోయినంత మాత్రంలో మార్పు రాదు. అందుకే చాలామంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, కానీ చర్చి నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. జక్కయ్యలో మార్పు ఎప్పుడు వచ్చిందంటే, మొదట యేసయ్య ముఖాన్ని చూడాలనుకున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరెను అంటాడు. అందరూ చెప్పండి, యేసు. చెప్పాలి, యేసు ఎవరో అని చూడగోరెను. యేసు అసలు ఎలా ఉంటాడు? యేసయ్యను ఎప్పుడైనా చూసారా మీరు? యేసయ్యను ఎప్పుడైనా అనుభవించారా? యేసయ్య ప్రేమను మీరు ఎప్పుడైనా అనుభవించారా? యేసయ్య ముఖాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అంటే యేసయ్య ముఖాన్ని చూసారంటే చూసామండి, ఫోటోలో చూసామండి అంటారు. ఆయన ముఖం ఎవడు ఫోటో తీశాడు? వెళ్ళిపోయి అది కనబడితే చాలు దండాలు పెట్టేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఆ ముఖం కాదు నేను అనేది, ఆయనను అనుభవించటం. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిని అనుభవించటం, ఆయన స్పర్శను అనుభవించడం, ఆయనను ముఖాముఖిగా ఎదుర్కొనేటువంటి అనుభవము. ప్రియులారా, యేసయ్యను చూడగోరాడు కాబట్టి జక్కయ్య జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? మార్పు. కాకపోతే మార్పు రావడానికి, యేసయ్యను చూడటానికి కొన్ని ఆటంకాలు మనకు ఉంటాయి, వాటిని దాటుకొని వెళ్ళాలి. జక్కయ్య జీవితంలో మార్పు రావడానికి కొన్ని కారణాలు చెప్తున్నాను. మన జీవితాల్లో ఒక నిజమైనటువంటి మార్పు. ఏ మార్పు? మత మార్పు కాదు. ఏ మార్పు కాదు? మత మార్పు కాదు. ఏ మార్పు కాదు? ఈ లోక సంబంధమైనటువంటి ఏ మార్పు కాదు. అది నీ హృదయపు మార్పు. దేవునికి స్తోత్రం. నీ హృదయం మారాలంటే మొట్టమొదటిగా నీలో ప్రభువును చూడాలనే ఆశ ఉండాలి. నీ హృదయం మారాలంటే రెండవదిగా నీ ఆటంకాలను దాటుకొని వెళ్ళాలి. ఏం దాటుకొని వెళ్ళాలి? జక్కయ్య యేసయ్యను చూద్దాం అనుకున్నాడు. ఏం చేశాడు? పరిగెత్తి యేసయ్య దారిలోకి వస్తాడని చెప్పేసి వెళ్ళి చూస్తే యేసయ్య ఒక్కడే ఉంటాడా? ఆయన చుట్టూ 100 మంది ఉంటారు యేసయ్య చుట్టూ. ఈయనేమో పొట్టోడు అంట. ఎలాంటి వాడు చెప్పండి? పొట్టోడు. అందరేమో ఎదురుగా ఉన్నారు. ఈయన తోసుకొని వెళ్దామంటే వెనక్కి తిరిగి చూసి జక్కయ్య ముఖం చూడగానే అటు అలవాయసామంటారు. ఎందుకంటే ఆఫీసులో ఆడు నన్ను పెట్టిన టార్చరు గుర్తొచ్చింది వీళ్ళకి. దొరికాడరా ఇప్పుడని చూడనట్టుగా తోసేస్తూ ఉంటారు ఆయన. అంతేనే కదా, వేసి తొక్కేద్దాంరా, ఇదే ఛాన్స్, అరే తొక్కేద్దాంరా జక్కగాడిని, ఇదే ఛాన్స్, మళ్ళీ రేపొద్దున ఆఫీసులో కూడా కనబడకుండా అనుకుంటారు. అంతేనే కదా. ఓరి నాయన, ఈ జనాల్లో దూరి ఆయన ఎక్కడ చూడాలి అని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆయన చూడాలంతే. దేవునికి స్తోత్రం. చర్చిలోకి వచ్చి కూర్చొని, ప్రభువా అందరూ నీ సన్నిధిని అనుభవిస్తున్నారు, నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా. ప్రార్థన చేసుకుంటుంటే, ప్రభువా నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను. ఒకసారి అంట ఒక దైవజనుడే ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదంట. సేవ చేస్తా పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన తర్వాత, పాపంలో పడితే ప్రార్థన చేయబుద్ధి అయిద్దా? బైబిల్ చదవబుద్ధి అయిద్దా? పాపంలో పడిపోయాడు, విచారంలో పడిపోయాడు. కానీ అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాడు. మోకాళ్ళు వేస్తే 2 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ఎలాగ యేసయ్య అంటున్నాడంట. నిద్ర వచ్చేస్తుంది. మోకాళ్ళు ఎత్తే చాలు ఏమొచ్చేస్తుంది చెప్పండి? కొంతమంది చెప్తారు, అయ్యగారండి ఆరాధనలో మగత వచ్చేస్తుందండి. నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? ఆలోచన చేశాడంట. ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ప్రభు ముఖం చూడాల్సిందే. దేవునికి స్తోత్రం. నేను ఈ పాపంలోంచి బయటపడాలంటే నేను ఎవరి ముఖం చూడాలి? ప్రభు ముఖం చూడాలి. ప్రభు ముఖం. ఎందుకంటే వ్యభిచారం ఎలాంటి పాపం అంటే, నువ్వు వదిలిన అది వదలదు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళు బలహీనంగా ఈ అన్నిటికంటే ఘోరమైనది ఇది ఒకటి ఉంటుంది.
ఇది ఎలాగ వదిలించుకోవాలనుకుంటున్నాడు. మనకు తెలియక చేయి పెడతా ఉంటాం, కానీ అది మనల్ని వదిలిపెట్టదు. అది కాబట్టి ప్రభువా ఏ విధంగా బయటికి రావాలి, నాకు ప్రార్థన కూడా చేసుకోబుద్ధి కావట్లేదు అని ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. కనీసం ఒక 30 రోజులన్నా సరే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనా పోరాటం చేస్తాను అనుకుని ఏం చేశాడంటే, ఈయనకి వచ్చిన సమస్య ఏంటంటే 2 నిమిషాలకే నిద్ర వస్తుందంట. ఏం చేశాడంటే అలారం పెట్టుకున్నాడంట. 2 నిమిషాలకు ఒకసారి అలా మోగేలా పెట్టుకున్నాడంట అలారం. మనకని టింగ్ 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 అంటుంది. అది లేసరా ప్రభువా అయ్యా. ఒకరోజు ప్రార్థన చేశాడు, ఏదో నామకార్థంగా, కానీ ప్రభు సన్నిధి తాకట్లేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు మనం బోరేస్తాం కదా. ఇదివరకు బావులు తవ్వేవాళ్ళు 10 అడుగులు తవ్వుతారు, నీళ్లు పడల. 20 అడుగులు దొరుకుతారు, నీళ్లు పడల. 30 అడుగులు తవ్వుతారు, నీళ్లు పడల. వదిలేసి వెళ్ళిపోతారా? 30 తవ్వాం కదా, ఇంకోటి తవ్వుదాం, ఇంకో 10 తవ్వుదాం, ఇంకో 10 తవ్వుదాం. నీళ్లు దొరికే వరకు తవ్వాలి మనం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు నీకు, కానీ ఆయన ముఖం దొరకాలి నీకు. కాబట్టి తవ్వుతానే ఉండాలి, ప్రయాసపడతానే ఉండాలి. ప్రభు సన్నిధిలో జక్కయ్య వెళ్ళాడు, యేసయ్యను చూద్దాం అనుకున్నాడు, కానీ మధ్యలో మనుషులు అడ్డంగా ఉన్నారు. పొట్టివాడైనందున ఆయన చూడలేకపోయాడు. అయినా సరే నేను ఒప్పుకోను అని ఆయన ఏం చేశాడంటే చూసుకున్నాడు ఒకసారి. తెల్ల టంగి వేసుకొని ఉంటాడు, వాళ్ళ దేశం ప్రకారం అసలే డబ్బున్నవాడు, ధనవంతుడు అంట ఆయన. కాబట్టి మంచి సూటు బూటు అన్నీ వేసుకున్న తర్వాత చెట్టు ఎక్కడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? రే జక్కయ్య గారు చెట్టు ఎక్కుతున్నాడు రా అంటారు, అంతేనే కాదా? జక్కయ్య అవేం ఆలోచించలా. పిల్లలు అనే ఉంటారు, అరే రే జక్కయ్య చెట్టు ఎక్కుతున్నాడు. చూసుకున్నాడు యేసయ్య ఏ దారిలో వస్తారో ఆ దారిలో ఒక చెట్టు చూసుకున్నాడు. ఏం చెట్టు అది? మేడి చెట్టు. ఆ మేడి చెట్టు అంట ఎలా ఉంటుందంటే, సహజంగా దేశంలో ఉన్న మేడి చెట్లు అంట పెద్ద హైట్ ఉండవంట. కొమ్మలు ఇలాగా ఈ హైట్ నుంచి ఉంటాయి. ఎలాగోలాగా ఎక్కేశాడు. ఎక్కి చెట్టు మీద కూర్చొని యేసయ్య వస్తాడని చెప్పేసి చూస్తున్నాడు అంట. నీ జీవితంలో మార్పు రావాలంటే మొట్టమొదటిది యేసయ్య ముఖాన్ని చూడాలనే ఆశ నీలో ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవునికి స్తోత్రం. రెండవది, నీ జీవితంలో మార్పు కలగాలంటే నీకు వచ్చిన అడ్డంకులను దాటుకొని వెళ్ళేటువంటి స్ఫూర్తి నీలో ఉండాలి, సహనం నీలో ఉండాలి, ఓర్పు నీలో ఉండాలి, పట్టుదల నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నీ సన్నిధి అనుభవించలేకపోతున్నా. వదిలేయకూడదు, పట్టుదల. ఈయన పట్టుదలకి వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన పాపములు అడ్డుగా వస్తాయంట. దేవుని వాక్యం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. సన్నిధి అంటే ఏమని చెప్పాను చెప్పండి? ముఖం. మీ పాపములు ఆయన సన్నిధిని అడ్డుపరుస్తూ ఉన్నాయి, అడ్డుగా వస్తున్నాయి. మీ పాపములు ఆయన సన్నిధిని మరుగుపరుస్తూ ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తూ ఉన్నాయి. అందుకే ఏం జరుగుతుంది? ఆయన ఆలకింపకున్నాడు. నువ్వు గింజుకుంటున్నావు కానీ ఆయన ఆలకించట్లేదు. ప్రియులారా, మనం ఆలోచించాలి. ఆ పాపం అడ్డుగా ఉంటే ఆ పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి, పోరాడాలి. జక్కయ్య వెళ్ళాడు, చెట్టెక్కాడు, యేసయ్య వస్తాడని ఆశగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఎన్ని రకాల ఆటంకాలు తన జీవితంలో ఉన్నాయంటే, పొట్టివాడు అంటే భౌతికంగా ఆటంకాలు ఉన్నాయి, ఎదరు జనాలు ఉన్నారంటే సామాజికమైన ఆటంకాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎవరైనా ఒక వేశ్య చర్చిలోకి వచ్చి కూర్చుందనుకోండి, ఏం చేస్తారు? వచ్చిందరు అని చూస్తారు, అవునా కాదా? అందుకే వాళ్ళు రారు చర్చిలోకి. నీ గురించే రారాళ్ళు లోపలికి. ఒకవేళ వస్తే వాక్యం వింటే వాళ్ళ బతుకు మారుతుంది, కానీ నీ గురించే రారాళ్ళు. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా పాపంలో ఉంటే వెళ్ళం. ఎందుకు వెళ్ళం? అమ్మ అయ్యగారు వస్తున్నారు బాబని తప్పుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఆయన కంటి ముందు పడితే క్వశ్చన్ చేస్తారేమోనని. ఎందుకు వచ్చింది ఆ బిడ్డలో మార్పు అంటే, వచ్చాడు, ముందుకు వచ్చాడు. పాస్టర్ గారిని చూసి తప్పుకోవాలా. పాస్టర్ గారి ముందుకు వచ్చి, అయ్యా నేను తప్పు చేస్తున్నా. జక్కయ్య కూడా పారిపోవటం కాదు, సమాజం అంతా వెలివేస్తున్నా సరే యేసయ్యని చూడాలని ఫిక్స్ అయిపోయాడు. ధనవంతుడినే, డబ్బున్నోడినే, నేను ఎంత గొప్పవాడినే అంటే అందరూ పైకి వచ్చి నమస్కారం అనవచ్చు, కానీ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ముందెళ్ళి నమస్కారం పెడతాం, ఎందుకంటే పని కావాలి కాబట్టి. పక్కకెళ్ళి ఏమంటాం చెప్పండి? ఎంత దరిద్రుడే అంటారా బాబు అనుకుంటాం మనం, అంతేనే కదా?
వాళ్ళకి ఆ విషయం తెలియచ్చు తెలియకపోవచ్చు. అంతే జక్కయ్య పరిస్థితి కూడా అంతే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్యను చూడాలనుకున్నాడు, చెట్టెక్కాడు. యేసయ్యను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆయన ఉన్న చోటకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనలో మార్పు కలగాలంటే మొట్టమొదటిగా ఏముండాలి చెప్పండి? ఆశ. ఏముండాలి చెప్పండి? మారాలనే ఆశ, యేసయ్య ముఖం చూడాలనే ఆశ. మారాలనే ఆశ కంటే ముందు మనకేముండాలంటే యేసయ్య ముఖం చూస్తేనే ఆ మార్పు వస్తుంది. నీకు ఆశ ఉండాలి నీలో. రెండవది, ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు దాటి ముందుకు వెళ్ళేటువంటి పట్టుదల నీలో ఉండాలా. మూడవదిగా తగ్గింపు ఉండాలి. ఏముండాలి? తగ్గింపు. అందుకే కదా తగ్గించుకొని చెట్టెక్కాడు. ఒక భక్తుడు ఏమంటాడంటే, జక్కయ్య తన సింహాసనాన్ని తగ్గించుకొని దిగాడు, అందుకే తన పైకి చెట్టు మీదకి ఎక్కాడు. ఆ సింహాసనం మీద కూర్చొని నేను ధనికుణ్ణి, చెట్టు ఎక్కడం ఏంటి, సరేలే చూడలేకపోతే పోయానులే అని ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా తన సింహాసనం దిగొచ్చాడు తగ్గింపుతో, అందుకే పైకెక్కాడు. యేసయ్య అక్కడికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తగ్గించుకున్న వాళ్ళు ఎక్కడుంటే యేసయ్య అక్కడికే వస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. ఏం చేస్తాడంట అండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి, దీనులకు. చెప్పాలందరూ, దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. ఒకరోజు పట్టణంలో ఉద్యోగం చేసుకొని పల్లెటూరులో ఇంటికి వెళ్తున్నాడంట ఒకడు. దారిని పోవాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్తే 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోతాడు. వీడు అనుకున్నాడంట అడ్డదారిలో వెళ్ళిపోదాం అనుకున్నాడంట. కానీ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే దారిలోనంట సమాధుల దొడ్డు ఉందంట. ఈ సమాధుల దొడ్లోంచి దాటి వెళ్ళాలంటే భయం. కానీ 3 కిలోమీటర్లు ఎవడు నడుస్తాడు? బాగా లేట్ అయిపోయిందని ఏళ్ళు వేసుకుంటా పాటలు పాడుకుంటా దాటుకుంటా వెళ్ళిపోతూ ఉంటే సడన్గా గోతులో పడిపోయాడు అంట వాడు. ఎందుకంటే అందుకే అంటారు కదా, రాత్రిపూట గోతులు తీసి వదిలిపెట్టకూడదని. ఎందుకంటే ఎవడో ఒకటి పడిపోయి జడుచుకొని చచ్చిపోతాడు వాడు. అందుకే గోతులు చుట్టాలు రాలేదంట, గొయ్యి తీశారు, చుట్టాలు రారా రేపు పాతేద్దామని వదిలిపెట్టేశారంట. ఈడేలే గోతులో పడ్డాడంట. ఈ మధ్య కాలంలో బాగా లోతు తీస్తున్నారులే గోతులు. ఎందుకంటే ఒక పెట్టి మీద ఇంకో పెట్టి సిటీలోనైతే మొత్తం 10 పెట్లు. కింద ఎవడు ఉన్నాడు అంటే ఎవడో మనోడు కూడా కాదు అందులో ఉండేది. ఎక్కడ పెట్టారంటే మాకు తెలియదు ఎక్కడ పెట్టారు. అలా ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో సమాధుల దొడ్డులు లేవు. గొయ్యి తీశారంట, లోతుగా అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. వీడికి భయం వేసేస్తుంది. రాత్రి అంతా ఎగబాకటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి అంతా ఎగిరి కుదరక మూలను కూర్చొని మూలుగుతూ ఉన్నాడు అంటాడు. తెల్లారి పొద్దున్నే విలేజ్లో ఒక అలవాటు ఉంటుందిగా, చెంపట్టుకొని బయటికి వెళ్తారుగా. ఒకడు వెళ్తున్నాడంట, ఇందులో ఉన్నాడు. ఒరే ఏంట్రా రాత్రి మీ ఆవిడ కొట్టింది ఏంటి, ఇందులో దూకేసావు అన్నాడంట. ఒరే జోకుల తర్వాత ముందు బయటికి తీరానని అన్నాడంట. అంటే సరే ఒక పని చేయి, నీ చెయ్యి అన్నాడంట. వాడు అన్నాడంట, నేను ఇవ్వనన్నాడంట. ఎందుకంటే వీడు ఊరు మొత్తంలో పిసినారోడంట, ఎవడికి ఏమి ఇవ్వడంట. వీడు చెయ్యమ్మంటే నేను ఎందుకు ఎత్తా అంటున్నాడంట. పిల్లికి కూడా బిచ్చం పెట్టడం అంటారు కదా, ఎంగిల్ చేత్తో కాకిని కూడా అహంకారులను ఎదిరిస్తాడంట. ఏం చేస్తాడంట అండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి, దీనులకు. చెప్పాలందరూ, దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. ఒకరోజు పట్టణంలో ఉద్యోగం చేసుకొని పల్లెటూరులో ఇంటికి వెళ్తున్నాడంట ఒకడు. దారిని పోవాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్తే 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోతాడు. వీడు అనుకున్నాడంట అడ్డదారిలో వెళ్ళిపోదాం అనుకున్నాడంట. కానీ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే దారిలోనంట సమాధుల దొడ్డు ఉందంట. ఈ సమాధుల దొడ్లోంచి దాటి వెళ్ళాలంటే భయం. కానీ 3 కిలోమీటర్లు ఎవడు నడుస్తాడు? బాగా లేట్ అయిపోయిందని ఏళ్ళు వేసుకుంటా పాటలు పాడుకుంటా దాటుకుంటా వెళ్ళిపోతూ ఉంటే సడన్గా గోతులో పడిపోయాడు అంట వాడు. ఎందుకంటే అందుకే అంటారు కదా, రాత్రిపూట గోతులు తీసి వదిలిపెట్టకూడదని. ఎందుకంటే ఎవడో ఒకటి పడిపోయి జడుచుకొని చచ్చిపోతాడు వాడు. అందుకే గోతులు చుట్టాలు రాలేదంట, గొయ్యి తీశారు, చుట్టాలు రారా రేపు పాతేద్దామని వదిలిపెట్టేశారంట. ఈడేలే గోతులో పడ్డాడంట. ఈ మధ్య కాలంలో బాగా లోతు తీస్తున్నారులే గోతులు. ఎందుకంటే ఒక పెట్టి మీద ఇంకో పెట్టి సిటీలోనైతే మొత్తం 10 పెట్లు. కింద ఎవడు ఉన్నాడు అంటే ఎవడో మనోడు కూడా కాదు అందులో ఉండేది. ఎక్కడ పెట్టారంటే మాకు తెలియదు ఎక్కడ పెట్టారు. అలా ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో సమాధుల దొడ్డులు లేవు. గొయ్యి తీశారంట, లోతుగా అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. వీడికి భయం వేసేస్తుంది. రాత్రి అంతా ఎగబాకటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి అంతా ఎగిరి కుదరక మూలను కూర్చొని మూలుగుతూ ఉన్నాడు అంటాడు.
తెల్లారి పొద్దున్నే విలేజ్లో ఒక అలవాటు ఉంటుందిగా, చెంపట్టుకొని బయటికి వెళ్తారుగా. ఒకడు వెళ్తున్నాడంట చెంపట్టుకొని. వెళ్తూ ఉంటుంటే అలా ఆ దారిని పోతూ ఉంటుంటే కింద మూలుగులు వినబడినాయి అంట. వినబడుతుందంటే ఎవడురా ఇందులో ఉన్నాడు. ఒరే ఏంట్రా రాత్రి మీ ఆవిడ కొట్టింది ఏంటి, ఇందులో దూకేసావు అన్నాడంట. ఒరే జోకుల తర్వాత ముందు బయటికి తీరానని అన్నాడంట. అంటే సరే ఒక పని చేయి, నీ చెయ్యి అన్నాడంట. వాడు అన్నాడంట నేను ఇవ్వనన్నాడంట. ఎందుకంటే వీడు ఊరు మొత్తంలో పిసినారోడంట, ఎవడికి ఏమి ఇవ్వడంట. వీడు చెయ్యమ్మంటే నేను ఎందుకు ఎత్తా అంటున్నాడంట. పిల్లికి కూడా బిచ్చం పెట్టడం అంటారు కదా, ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఆ టైప్ అనమాట వీడు. నేనేమని అన్నాడంట. వీడికి అర్థమైందంట, వామ్మో వీడిని ఇలాగా చెయ్యవరంటే ఇవ్వడరా అని చెప్పేసి నా చెయ్యి తీసుకోరా అన్నాడంట. కొంతమంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు కదా, ఆడి బాపత అనమాట. నా చెయ్యి తీసుకోరా అంటే గముక్కుని అందుకున్నాడంట చెయ్యి వీడి కింద నుంచి. ఎందుకంటే తీసుకోవటం అంటే బాగా ఇష్టం అనమాట వీడికి. అప్పుడు లాగేశాడంట వీడు. ప్రియులారా, చాలామంది పాపం అనే గోతిలో ఉంటారు కానీ యేసయ్యకు చెయ్యి ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. కొన్నిసార్లు గర్వం అడ్డొస్తుంది, కొన్నిసార్లు ఏమి అహంకారం అడ్డొస్తుంది. అందుకే దేవుడు అంటాడు, దీనుల కంట దేవుడు సహాయం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ మీద పడు అడుగు, ప్రభువా నేను పాపంలో ఉన్నానయ్యా, ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని అడిగినప్పుడు నీవు దీనుడివై నీ అహంకారం అంతా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నీవు గోజాడినప్పుడు నీ చేయి ఆయనకి నా చేయి తీసుకొని పైకి లేపమన్నప్పుడు ఆయన నీ చేయి తీసుకొని ఆయన పైకి నిన్ను లాగుతాడు. దేవునికి స్తోత్రం. ఒక సామెత ఉంటుంది, ఒక భక్తుడు అంటాడు, దేవుడు చెయ్యి పెట్టి నిన్ను పైకి లేవలేనంత గొయ్యి ప్రపంచంలో లేదంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందో మళ్ళీ చెప్తున్నాను. దేవుడు చెయ్యి పెట్టి నిన్ను పైకి లేవలేనంత లోతైన గొయ్యి ప్రపంచంలో, ఎంత లోతైన గోతిలో నువ్వు కూరుకుపోయి ఉన్నా, ఎంత లోతైన పాపంలో ఎంత లోతులో కూరుకుపోయి ఉన్నా, నువ్వు అడిగితే ఆయన వచ్చి ఆయన చెయ్యి చాచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీకు కావాల్సింది తగ్గింపు. నువ్వు నీ చెట్టెక్కి కూర్చోబాకు, ప్రభువు ఎక్కడికి వస్తాడు ఆ చెట్టెక్కి కూర్చో. దేవునికి స్తోత్రం. నీ సింహాసనం నుంచి దిగు, నువ్వు నేనంతా నేనెంత నువ్వు అనుకోబాకు, నువ్వు తగ్గు. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఏమనుగ్రహిస్తాడంట ఆయన? కృప. చెప్పండి అందరూ, ఇది అద్భుతమైన మాట. కృప ఏ అర్హత లేకుండా ఇచ్చేదే కృప. నీలో అర్హత లేదు, నాలో అర్హత లేదు, ఆయన కృపను చూపించి నిన్ను రక్షిస్తాడు. జక్కయ్య తను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా మనలో మార్పు రావాలంటే తగ్గింపు కలిగిన వారమై అయ్యా నాకు సహాయం చేయని అడగాలి. యేసయ్య జక్కయ్య ఉన్న దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎందుకంటే జక్కయ్యకి తెలియకపోవచ్చు కానీ యేసయ్యకి తెలుసు, జక్కయ్య ఈ చెట్టు ఎక్కుతాడు, నేను అక్కడికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనములో ఈయన పరిగెత్తి మేడి చెట్టు ఎక్కిన తర్వాత 5వ వచనములు చెప్తున్నాడు లూకా భక్తుడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చెప్పండి కన్నులెత్తి, అందరు చెప్పాలి, వెనకున్న వాళ్ళు చెప్పండి, చూచి చెప్పండి. జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు కానీ యేసయ్య జక్కయ్యను చూశాడంట. దేవునికి స్తోత్రం. జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు కానీ యేసయ్య జక్కయ్యను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన స్థితిని చూచేవాడు ఆయన. హాగరు ఇంట్లోంచి వెలివేయబడినప్పుడు, కొడుకు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నప్పుడు, ఆడు చావటం గిలగిలా కొట్టుకొని చావటం నేను చూడలేను అనుకొని దూరంగా వెళ్ళి దుఃఖపడుతున్నప్పుడు దేవుని దూత వచ్చి, అమ్మా నువ్వు భయపడబాకు, నీ కోసం నీ కొడుకు కోసం అక్కడ నీళ్ళున్నాయి. అప్పుడు అందే ఆమె, చూచుచున్న దేవుడు అంది. ఏం పేరు పెట్టింది దేవునికి? నీ విన్న స్థుతిని చూచుచున్నటువంటి దేవుడు. అటువంటి దేవుడు నువ్వు అసలు ఆయన సన్నిధి ముఖకాంతిలోకి వచ్చినప్పుడు నీ ముఖం ఆయన చూడ్డా? నువ్వు ఆయన ముఖాన్ని చూడాలనుకున్నప్పుడు నీ ముఖం ఆయన చూస్తాడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకేసుకొని వస్తాడు. జక్కయ్య పరిగెత్తుకెళ్ళి చెట్టెక్కాడు. యేసయ్య జక్కయ్య ఉన్న దగ్గరికే వచ్చాడు, తలెత్తాడు, జక్కయ్య ముఖంలో ముఖం పెట్టి చూశాడు. జక్కయ్య ఇదే కదా నువ్వు కావాలనుకుంది. మొన్న ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, జగన్ గారిని చూడటానికి వెళ్తే వెళ్ళిపోతున్నాం దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఇంకా 2 నిమిషాల్లో షేక్ హ్యాండ్ ఇస్తాం అనుకో లోపల సెక్యూరిటీ గార్డులు ఎంత ఉంటారన్న, ఇట్టు పెట్టి ఒక తోపు దొస్తే కాలువలో పడ్డాను అన్నాడు. ఇక్కడే ఉన్నాడు తమ్ముడు. ఒక తోపు దోస్తే కాలువలో పడ్డాను. తోసేసిన తర్వాత ఎక్కడున్నాడు అంటే జగన్ అక్కడ ఉంటాడు, మనం ఎక్కడో ఉంటామంట. ఒక క్షణంలోనే దూరం పెరిగిపోద్ది. ఇంతే. ప్రియులారా, రాజకీయ నాయకులు
లేకపోతే పెద్దవాళ్ళు సినిమా యాక్టర్లను చూడటానికి పరుగులు పెడతా ఉంటాం. కానీ యేసయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? చూడాలనుకున్నాడు, కరెక్ట్గా వచ్చాడు, ఆగాడు, ముఖంలో ముఖం పెట్టాడు. అంటున్నాడు యేసయ్య, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చెప్పండి, ఉండవలసి ఉన్నది. గ్రీకు భాషలో రాశారు కొత్త నిబంధన. గ్రీకు భాషలో డే అనే పదాన్ని వాడారు. డే అంటే తప్పనిసరిగా దేవుడు ఏర్పాటు చేసి జరిగించాలనుకున్న కార్యక్రమాలని డే అనే మాట వాడారు. దేవునికి స్తోత్రం. లోకభక్తుడు ఆ మాట ఎక్కువసార్లు వాడతాడు. దైవ నిర్ణయం, ఒక మాటలో చెప్పాలంటే దేవుని నిర్ణయం ఏంటంటే ఈరోజు నీ ఇంటికి నేను రావాలి, అది దైవ నిర్ణయం. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోలా నేను నీ ఇంటికి రావాలని, నువ్వు అనుకోలా నేను నీ దగ్గరికి రావాలని, నువ్వే నన్ను చూడాలనుకున్నా ఓకే, కానీ నువ్వు అనుకోలేదు. కానీ దైవ నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడికి రావటం నీ నిర్ణయం, కానీ నీ ఇంటికి రావడం దైవ నిర్ణయం. ప్రియులారా, నువ్వు యేసయ్యను చూడాలనుకుంటే యేసయ్య నీ ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీతో ఉండాలనుకుంటాడు. నీ జీవితంలో మార్పు కలగాలంటే తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు మనము స్పందించే వారంగా ఉండాలి. ఎవరమై ఉండాలి చెప్పండి? అయ్యా, నేను నీ జీవితంలోకి వద్దాం అనుకున్నప్పుడు నేను తలుపు వద్దని తట్టుచున్నాను. ఎవడైతే తలుపు తీస్తాడో లోపలికి వచ్చి నేను నాతో కూడా వాడును కలిసి ఏం చేస్తాము? భోజనం అంటే సహవాసం. భోజనం అంటే సహవాసం. ప్రియులారా, ఆయన ముఖాన్ని చూడాలనుకున్నప్పుడు ఆయన ఇంటిలోకి రావాలనుకుంటాడు. కాబట్టి జక్కయ్య హ్యాపీగా ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. ప్రభు పిలుపుకి స్పందించాడు. సంతోషంగా 6వ వచనం చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముగా ఆయనను చేర్చుకొనెను అనే మాట మనం చూస్తాం. సంతోషంగా చేర్చుకున్నాడు. అంటే ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు, సంతోషంగా తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక అంటాడు, యేసు ప్రభు ప్రసంగం చేయలా. ఏం చేయలా? ప్రసంగం చేయాల. జక్కయ్య, నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు ఇది అని ఆయన ఏం చెప్పలా. జస్ట్ ఇంట్లోకి వచ్చాడంటే అంతే. అందరం భోజనం బల్ల దగ్గర కూర్చొని ఉన్నారు, తినడానికి రెడీగా ఉన్నారు. జక్కయ్యకి ఉత్సాహం ఎంత వచ్చేసిందంటే గబగబా బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి అంటాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయినా ఏదైనా దోచుకుంటే అంటున్నాడు చూసారా, ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆస్తిలో ఎంత ఇస్తాడంట? సగం. యేసుప్రభు ఇమ్మన్నాడా? ఒకడిని ఇమ్మన్నాడు, ఆడు మాత్రం ఇవ్వకుండా పారిపోయాడు. కానీ వీడిని ఇమ్మన్లా, కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను. ఇది కదా మార్పు అంటే. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మళ్ళిస్తా. ఎన్ని రెట్లు? 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తాను ప్రభువా అన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి దగ్గర అయినా ఏదైనా తీసుకుంటే, లాక్కుంటే, నిర్గమాకాండం 22వ అధ్యాయంలో మనకు అది కనబడుతుంది. తీసుకున్నది కొంచెం ఎక్కువ చెల్లించి ఇవ్వాలని ఉంటుంది, కానీ 4 రెట్లని ఉండదు. కానీ ఈయన అంటాడు 4 రెట్లు ఇస్తా. అది కదా మార్పు అంటే. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక ఆయన సువార్త సభలో రక్షణ పొందాడు. పొందగానే 12 అయింది రాత్రి. 12ంటికి వెళ్ళి ఒక ధనికుడైనటువంటి ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు దాడుతున్నాడంట. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు అని చెప్పేసి ఆయన వచ్చి తలుపు తీస్తే ఈయన, అన్నా ఏంట్రా ఇప్పుడు వచ్చావు? అన్న లోపలికి వస్తానన్న. ఎందుకురా? ఏంట్రా ఈ టైంలో ఏంట్రా బాబు అంటే, అన్న ఒక చిన్న పని ఉందన్న నీతో. సరే రా. ఏంట్రా అంటే జేబులోంచి ఒక ఖరీదైన 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉండే వాచ్ బయటికి తీశాడంట. అన్న ఈ వాచ్ చూసావా? అరే నాదిరా, 10 ఏళ్ళు అయింది ఇది పోయి. 2 లక్షల వాచ్ పోతే ఎలా ఉంటుంది? మర్చిపోలేం కదా దాన్ని. 2 లక్షల వాచ్రా, 10 ఏళ్ళు అయింది. అన్న సారీ అన్న, ఇది ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది నీ చేతిలోకి అంటే, అన్న సారీ అన్న, 10 ఏళ్ల క్రితం మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఫంక్షన్కి వచ్చి ఈ వాచ్ ఎత్తుకుపోయానన్న. నేను 10 ఏళ్ల క్రితం ఎత్తుకుపోయిన వాచ్ ఈ రాత్రి ఎందుకు తెస్తున్నావంటే, అన్న నేను ప్రభువుకు నా జీవితాన్ని ఇచ్చానన్న. దేవునికి స్తోత్రం. మరి రేపన్నా రావచ్చు కదన్నా, రావచ్చు కదరా అంటే అన్నాడంట, అన్న నా జీవితంలో మార్పు వచ్చింది, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడే తిరిగి ఇచ్చేయాలనుకున్నాను, అందుకే వచ్చానన్నాడంట. అది నిజమైన మార్పు. బాప్తీసం బుడుంగమని మునిగేస్తే కాదు. పెళ్ళికి ఒక బాప్తీసం, అయ్యగారండి పెళ్లి చేసుకుంటున్నానండి, దానికి చిలకరింపు బాప్తీసం, మళ్ళీ నిజంగా రకరకాల బాప్తీసాలు మనం తీసుకుంటున్నాం. నీలో ముందు నువ్వు చావాలి. చావనోడిని ఎవడన్నా పాతేస్తాడా? చావనోడిని పాతేస్తారా? నువ్వు చావకుండా నిన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ఎలా ముంచుతావు? నువ్వు చావాలి కదా, అప్పుడు నిన్ను పాతి పెడితే నూతన జీవంతో నువ్వు బయటకు వస్తావు.
మార్పేది నీ జీవితంలో. యేసయ్య ప్రసంగం చేయలా, జక్కయ్య కూడా ప్రసంగాలు చేయలా. యేసయ్య నేను ఇక విశ్వాసంలో ఉంటానయ్యా, ప్రతి వారం చర్చికి వచ్చేస్తానయ్యా, యేసయ్య నేను అలా చేస్తాను, ఏం చేయలే, ప్రసంగాలు చేయలే. జక్కయ్య కూడా, జక్కయ్య ఏం చేశాడు తెలుసా? తన మార్పును తన క్రియలో చూపించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఎప్పుడైతే లోపలికి పిలిచాడో, యేసయ్య ముఖాన్ని ఎప్పుడైతే దగ్గరగా చూశాడో, యేసయ్య ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో, అక్కడ గొప్ప కార్యం జరిగింది. జక్కయ్య తన జీవితాన్ని, తన ఆలోచన విధానాన్ని మార్చేసుకున్నాడు. విశ్వాస జీవితం అంటే అది క్రియల్లో కనబడాలి, మాటల్లో కాదు. ఎక్కడ కనబడాలి? క్రియల్లో కనబడాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము. చల్లని చెక్కు ఎన్ని కోట్ల రూపాయల చెక్కు అయితే ఉపయోగం ఏముంది? చల్లని చెక్కు. ప్రియులారా గమనించండి, మార్పు మనలో రావాలి. ఆ మార్పు రావాలంటే మొదటగా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని ముఖం చూడాలనే ఆశ మనలో కలగాలి. రెండవదిగా ఆటంకాలను మనము అధిగమించాలి అనేటువంటి పట్టుదల మనలో ఉండాలి. మూడవదిగా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆ తర్వాత యేసయ్య మన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య పిలుపుకు మనము స్పందించాలి, లోబడాలి, స్పందించాలి. అయ్యా రా నా ఇంట్లోకి, నా హృదయంలోనికి రా, నా హృదయంలో ప్రతి విషయంలో నువ్వు నీ అధికారాన్ని నువ్వు చలాయించు, నువ్వు ఏదంటే అది నేను చేస్తాను. ఇక్కడ మనకు వాక్యం ఇవ్వబడింది, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి ఆయన నమ్మదగిన. జక్కయ్య యేసయ్యను ప్రేమించాడు. జక్కయ్య యేసయ్య ఆజ్ఞలను ఆయన చెప్పకపోయినా ధర్మశాస్త్రం తెలిసినాడు కాబట్టి నేను ఎవరి దగ్గరైనా దోచుకుంటే ఇచ్చేస్తానన్నాడు. పైగా ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే నేను ఎక్కువ ఇస్తానన్నాడు. యేసయ్య ఇప్పుడు తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు వదిలిపెడతాడు నిన్ను. నీలో అలాంటి మార్పు కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, 9వ వచనంలో లూకాసు వార్త 19:9 యేసు ప్రభు వారు అన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాము కుమారుడు అన్నాడు తెలుసా? అబ్రహాము వాగ్దానానికి వారసుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక బిరుదిచ్చాడు ఈయనకి, అబ్రహాము కుమారుడు. అంటే ఈ రోజు నుంచి జక్కయ్య వాగ్దాన వారసుడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఈ రోజు నుంచి వాగ్దానానికి వారసుడు. దేవుని సన్నిధిలోనికి రాగలిగినటువంటి హక్కు కలిగిన వాడు. యేసయ్య నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వచ్చినప్పుడు యేసయ్యతో మనల్ని తండ్రికి సహవారసులుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక గొప్ప మార్పు తనలో కలిగింది. మార్పు అంటే పరలోకానికి వెళ్ళటం మాత్రమే కాదు, లోకములో దేవునికి లోబడి జీవించటం. కాబట్టి జక్కయ్యలో ఒక గొప్ప మార్పు మనం చూస్తాము. యేసయ్య కూడా ఆ రోజు అప్పటికప్పుడే, రేపు కాదు నేడు, చెప్పండి నేడు, అప్పటికప్పుడే. ఎప్పుడైతే జక్కయ్య యేసయ్యని ఇంట్లోకి తీసుకెళ్ళాడో అప్పటికప్పుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని జక్కయ్యకి, నూతనమైన బిరుదును, నూతనమైనటువంటి స్థాయిని, నూతనమైన స్థితిని, నూతనమైనటువంటి గుర్తింపును, నూతనమైన సంబంధాన్ని జక్కయ్యకి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 36, 26, 27లో నూతన హృదయము మీకు ఇచ్చేదను. అందరూ చెప్పండి గుండె మీద చేసుకొని, ప్రభువా నూతన హృదయము నాకివ్వు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. ఒకప్పుడు దేవుని మాట అంటే నీకు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు దేవుని మాటకు లోబడటానికి నువ్వు ఇష్టపడే మనసే దేవుడే ఇస్తాడంట నీకు. దేవునికి స్తోత్రం. నీకు కావాల్సింది ఏంటంటే ఆయన ముఖం చూడాలని ఆశ నీకు ఉండాలి. చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, చర్చిలోకి వెళ్ళి కూడా ఆయన ముఖం పెట్టి చూడగలిగే ఆశ ఉండాలి. చర్చిలోకి వెళ్ళి స్కూల్లో టీచర్ గారు అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని, అలాగా బాడీ ప్రెజెంట్ మైండ్ మాత్రం మాంసం కూర ఉడిగిందో లేదో, బట్టలు ఆరేసాం వర్షం పడేలాగా ఉంది, అది తీస్తారో లేదో,
లేకపోతే కొంతమంది నిద్రపోవటానికే వచ్చినట్టుకుంటారు చర్చికి, నిద్రపోవటానికే వస్తారు కొంతమంది చర్చికి. నువ్వు నీ జీవితంలో యేసయ్య ముఖాన్ని చూడాలని ఆశ ఉంటే నీలో మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీలో మార్పు వస్తుంది. ఆటంకాలను ఎదిరించి ముందుకెళ్తేనే, ఆ సహనం నీలో ఉంటేనే నీలో గొప్ప మార్పు వస్తుంది. యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తేనే ఆ యొక్క మార్పు నీలో కలుగుతుంది. అప్పుడు యేసయ్య రక్షణ ఆయనకు అనుగ్రహించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వచనాల్లో మనం చూస్తాం, యేసయ్య ఇంటికి వెళ్తేనే అందరూ అనుకున్నారంట, ఏంటి యేసయ్య ఇలాంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు? యేసయ్య అలాంటి వాడి ఇంటికే వస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య అలాంటోడి హృదయంలోనికే వస్తాడు. యేసయ్య కావాల్సింది అలాంటోడే. అందుకే యేసయ్య రక్షణను ఇచ్చి ఆయన అంటాడు 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నా మిషన్ ఏంటో తెలుసా? నేను పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? పరిశుద్ధుండండి నేను అనుకునేవాడి కోసం నేను రాలా, పాపినయ్యా అన్నవాడి కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుణ్ణి, అందరికంటే మంచోడిని, అందరికంటే గొప్పవాడిని అనుకున్న వాడి కోసం రాలా. మరొక చోట ఉంటుంది, రోగుల కొరకే వైద్యుడు. నీకు రోగం రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్తావు? ఎందుకాడికి 500 చదివించుకోవాలనుకుంటాం, అంతే కదా కదా. రోగం వస్తేనే వైద్యుడు రోగుల కోసం, ఆరోగ్యవంతుల కోసం వైద్యుడు అవసరం లేదు. నేను కూడా వచ్చింది, నేను పరిశుద్ధుడిని అని పాట పాడేవాడి కోసం రాలా. అయ్యా నేను పాపిని, నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నాకు పరలోకం ఇవ్వు, నీతో సంబంధం ఇవ్వు అని తగ్గించుకొని అడిగేవాడి కోసమే నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి తగ్గించుకొని నీ పాప ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి తగ్గించుకొని ఆయన ముఖం చూడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి యేసయ్య ఇచ్చే రక్షణ అనుభవించడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఆ విధంగా నువ్వు ఉంటే కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. నేను ముగిస్తా ఉన్నాను, అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఇంకా ఇదిగో ఈ పాపాన్ని నేను పెట్టుకొని తిరుగుతున్నాను. ఇదిగో నేను ఇంకా ఈ అసూయను, ఈ క్రోధాన్ని, ఈ కక్షను, ఈ వ్యభిచారపు తలంపును, ఈ వ్యభిచార క్రియల్ని, ఈ మోసాన్ని, ఈ అబద్ధాన్ని నా జీవితంలో కలిగి ఉంటా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. నన్ను కూడా అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము కుమార్తెగా నన్ను చేయి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఎవరు తిరగొద్దండి. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం. కొందరి హృదయాల్లో దేవుడు మార్పును తెచ్చే సమయం. ఎవరి కోసమైనా ప్రార్థన అవసరమైతే దయచేసి మీ చేయి పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎవరి కోసమైనా, ప్రభువా నన్ను దర్శించు నాయన, నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాను, నేను మీకోసం మీతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. చేతిన వారు దయచేసి లేచి నిలబడని మీకోసం ప్రార్థన చేస్తాను. తల్ల వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను బాగు చేయి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా నీ ముఖం చూడాలనుకుంటున్నాను నాయన, నీ సన్నిధి అనుభవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. నాకు నీకు మధ్యలో అడ్డుగా, ఆటంకంగా వస్తున్న క్రియలను, తలంపులను, ఊహలను అయ్యా నాలో నుండి తొలగించు నాయన. నిన్ను నేను అనుభవించాలి నాయన. ఏదో ఒక మతంలాగా కాదు నాయన, నువ్వు అక్కడున్నావు నేను ఇక్కడున్నాను అన్నట్టు కాదు నాయన. నువ్వు నా గుండెలో ఉన్నటువంటి అనుభూతి నాలోకి రావాలి ప్రభువా. నా బ్రతుకు మార్చు నాయన. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, రాత్రి కాలమందు లేచి నిలవబడిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఏ అవసరం ఉందో నీకు తెలుసు నాయన. వారి జీవితంలో ఏ విషయంలో మార్పు రావాలో నీకు తెలుసు ప్రభువా. వారి జీవితంలో నీ ముఖాన్ని చూడాలనే ఆశ ఎంత ఉందో నువ్వు చూస్తున్నావు ప్రభువా. నీ కోసం వారు ఎదురు చూస్తున్నారు నాయన. నీ స్పర్శ కోసం ఎదురు చూస్తున్నారు. నీ ముఖంలో నుంచి వచ్చే వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఈ రాత్రి వాళ్ళని దర్శించు నాయన. ఈ రాత్రి ఇప్పుడే మీ బిడ్డలను దర్శించు. నీవు కూడా అబ్రహాము కుమారుడివే, నీవు కూడా అబ్రహాము కుమార్తెవే అన్న నీ స్వరము మీ బిడ్డలు ఈ రాత్రి వినడానికి సహాయం చేయి. గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా కలల ద్వారా మాట్లాడతావో, దర్శనాల ద్వారా మాట్లాడతావో, మీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభువా. నీ స్పర్శ వాళ్ళు అనుభవించాలి. రాత్రి నీ స్వరము వాళ్ళు వినాలి.
నీ యొక్క ముఖం వాళ్ళు చూడాలి, నీ సన్నిధి వాళ్ళు అనుభవించాలి ప్రభువా. అలాంటి అనుభవాలు లేచి నిలబడిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి, రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్న వారిని ఉజ్జీవపరచండి. ఒక నూతనమైనటువంటి ప్రభువా నా తండ్రి తీర్మానం ఈ రాత్రి చేసుకోవడానికి మీరు సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు